'త్రిభువనధారి బార్బరిక్' 2 అవర్స్ 6 మినిట్స్ రన్ టైమ్‌తో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా చూసాక నాకైతే ఓకే. పర్లేదు నచ్చింది గైస్. ఇంక ఈ సినిమా స్టోరీ పాయింట్ విషయానికొస్తే ఎంతో ప్రాణంగా పెంచుకుంటున్న తన మనవరాలు సడెన్‌గా ఒకరోజు కనిపించకుండా పోయిద్దనమాట. అయితే తన మనవరాలికి ఏమైంది? ఇందులో హీరో ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు? అనేది స్టోరీ అనమాట. ఇంక ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఈ సినిమా ఇంకా పాజిటివ్ విషయానికొచ్చి మాట్లాడుకుంటే సస్పెన్స్ థ్రిల్లింగ్‌గా చాలా బాగా ఎళ్ళిద్దనమాట. కొన్ని ట్విస్ట్స్ అయితే మనం ఊహించలేనట్టుగా ఉంటుంది. అన్ని సీన్స్‌ని కూడా కనెక్టింగ్ వేలో చాలా చూపిచ్చారనే జెప్పుకోవాలి. ఈ సినిమా మొత్తం గూడా కనిపించకుండా పోయిన తన మనవరాలు చుట్టూ తిరుగుతూ ఉంటుంది గాబట్టి, సస్పెన్స్‌గా వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ కావచ్చు, అసలు ఏమైందని ఒక సస్పెన్స్ అనేది బిల్డ్ అవుతది మనకి. ఇంక ఈ సినిమా నెగెటివ్ పాయింట్స్ విషయానికొస్తే చాలానే ఉన్నాయని జెప్పుకోవాలి. సినిమా స్టార్ట్ అయినప్పటి నుండే ఒక 30 మినిట్స్ వరకు గూడా యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే ఆర్టిఫిషియల్‌గా అనిపిచ్చిద్ది. వాళ్ళని మనం చాలా సినిమాల్లో చూసాం. కానీ ఇందులో ఎందుకని ఇంత ఆర్టిఫిషియల్‌గా వాళ్ళు యాక్టింగ్ జేస్తున్నారనేసి ఎందుకని మనకలా అనిపిస్తుందని మనకనిపిచ్చిద్ది. 30 మినిట్స్ తర్వాత మళ్ళీ అందరూ చాలా యాక్టింగ్ జేస్తారు. స్టార్టింగ్ 30 మినిట్సే మనకు ఆర్టిఫిషియల్‌గా అనిపిచ్చిద్ది. ఇంక ఈ సినిమాలో అక్కర్లేకపోయినా సరే మహాభారతాన్ని, బార్బరికుడిని ఇరికిచ్చినట్టు అనిపిచ్చిద్ది. అంటే ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చినప్పటికి గూడా ఆ వేలో ట్రీట్ చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని తెలిసినా సరే, ఎందుకు అనవసరంగా ఇరికిచ్చారేమో అనిపిస్తా ఉంటది. చాలా వరకు స్టోరీ మనం అనుకున్నట్టే వెళ్తది. కానీ 1, 2 ట్విస్టులు మాత్రం మనకి సర్ప్రైజ్ ఇస్తాయి. అది మనం ఊహించమని గూడా. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మన్స్ విషయానికొస్తే ఫస్ట్ 30 మినిట్స్ తర్వాత మిగతా అందరూ చాలా చేశారు. ఇంక భానుప్రియ గారి క్యారెక్టర్ అవసరం లేదనిపించింది. అనవసరంగా పెట్టారనిపించింది. ఈ సినిమా వన్ టైమ్ చక్కగా ఫ్యామిలీతో కూర్చొని చక్కగా చూడొచ్చు. ఆల్రెడీ ఈ సినిమా మీరు చూసుంటే మీకెలా అనిపించిందో తెలియజేయండి కామెంట్ సెక్షన్‌లో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు మరిన్ని ఇలాగ ఫాస్టెస్ట్ 1 మినిట్ రివ్యూస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక నుండి ఫాస్టెస్ట్ 1 మినిట్ రివ్యూసే పెడతాను. థాంక్ యూ.